వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాయన కథలు ఇన్ ఆఫ్రికా. ఈరోజు మనం సెనెగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చూస్తున్నామండి. దీన్ని బ్లేజ్ జాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారండి. ఇది వచ్చేసి సెనెగల్ కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన డక్కా సిటీకి ఒక 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వెస్ట్ ఆఫ్రికాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్గా కన్సిడర్ చేస్తారు దీన్ని. యాక్చువల్గా ఈ ఎయిర్పోర్ట్కి బ్లేజ్ జాన్ అని పేరు ఎందుకు పెట్టారంటే అది ఒక హ్యూమన్ నేమ్ అంట. తను ఫ్రెంచ్ పార్లమెంట్ కి ఎలక్ట్ అయిన ఫస్ట్ సెనెగల్ కంట్రీ తనకి రెస్పెక్ట్ గా ఈ ఎయిర్పోర్ట్ కి ఆయన పేరే పెట్టుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ సంగతి మాకెందుకు, అబ్బా మా ఊర్లో లేవు మరి ఎయిర్పోర్ట్లు, అక్కడే ఉన్నాయి, ఇప్పుడు దీని గురించి మాకు అవసరమా అనుకుంటారా? అదేం కాదండి. మా హస్బెండ్ వెస్ట్ ఆఫ్రికాలోని గాంబియా అనే కంట్రీలో వర్క్ చేస్తాడు. అక్కడ నుంచి ఆఫీస్ వర్క్ పైన దాని పక్కనే ఉన్న సెనెగల్ అనే కంట్రీకి వెళ్ళాడు అనమాట. అక్కడ 1.5 months వర్క్ చేసి ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తన యాక్చువల్ వర్క్ ప్లేస్కి రిటర్న్ అయిపోయాడు. సో అక్కడ ఆ ప్రాసెస్లోనే ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అనమాట. ఇప్పుడు దీని గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాను, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. గాంబియాలో అక్కడి నుంచి మా హస్బెండ్ సెనెగల్ కంట్రీకి వెళ్ళడానికి యాక్చువల్గా 25 minutes నుంచి 35 minutes వరకు మనకి జర్నీ పడుతుంది. కానీ లాస్ట్ టైం తను వచ్చేటప్పుడు ఫ్లైట్ డిలే వల్ల ఓన్లీ వెయిటింగ్ పీరియడే 12 hours పట్టింది తనకి. ఇంకా తన చెక్ ఇన్ చేయడము, అక్కడ ముందుగా ఒక 1-2 hours బిఫోర్ వెళ్ళడము, మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్లో ఇంటికి వెళ్ళడం, ఆల్మోస్ట్ తనకి ఆ డే మొత్తం జర్నీకే సరిపోయింది. 18 hours పట్టింది. బట్ ఈసారి సెనెగల్ కంట్రీ నుంచి మళ్ళీ రిటర్న్ యాక్చువల్ ప్లేస్ గాంబియాకి వచ్చేటప్పుడు మాత్రం అలా జరగలేదు. చాలా చిన్న ఫ్లైట్లో జర్నీ, కానీ చాలా కూల్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారండి. విత్ ఇన్ 35 minutesలోనే సెనెగల్ అనే కంట్రీ నుంచి బాన్సుల్ అనే కంట్రీకి గాంబియా అనే కంట్రీకి వచ్చారు. బాన్సుల్ గాంబియా క్యాపిటల్ సిటీ. సో ఇప్పుడైతే మా హస్బెండ్ యాక్చువల్ ప్లేస్కి వచ్చాడు. ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ గాంబియా అనే కంట్రీ నుంచే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇట్లాంటి చిన్ని ఆఫ్రికన్ ఛానల్ని సపోర్ట్ చేయండి.